హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను వినాయక చవితికి ఎంతో స్పెషల్గా చేసుకునే పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పాల తాలికలు అస్సలు విరిగిపోకుండా, పాలు కూడా విరగకుండా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని చూడండి. టిప్స్తో సహా నేను చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలో కూడా. నేనైతే పాల తాలికలు ఇలా చిన్న షేప్లోనే చేసుకున్నానండి. మీకు కావాలంటే పెద్ద షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లోనే చేశాను. పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుందని చెప్పి. మీరు ఎంత పెద్దవి చేసుకున్నా కానీ అస్సలు విరగకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ చూసారు కదా, నేనైతే ఫస్ట్ ఇలా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను ఒక కప్పు. తర్వాత గీ తీసుకున్నానండి. ఇలా గీ తీసుకొని ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుంటున్నాను. చూసారు కదా, క్యాషు ఇంకా కిస్మిస్, తర్వాత కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను నేను దాంట్లోకి. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. ఇది మనం తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఇలా మనం బెల్లం వేసుకోవడం వల్ల తాలికలు మనకి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. అందుకనే బెల్లం యాడ్ చేసుకోవాలి కొంచెం. తర్వాత నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, బెల్లం అయితే నేను చాలా తక్కువ వేసాను. మనం పాలలో కూడా బెల్లం వేసుకుంటాం కాబట్టి తక్కువే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి కూడా వేసుకోవాలండి. చూసారు కదా, నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అదే కప్పుతో ఒక 1 కప్ వరకు పొడి పిండి వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే మీరు తడిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తడిపిండితో కూడా చాలా బాగా వస్తాయి. ఇంట్లో అందరికీ తడిపిండి ఉండదు కాబట్టి నేను పొడిపిండి అయితే స్టోర్లో కూడా ఈజీగా దొరుకుతుంది కాబట్టి పొడిపిండితో కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిద్దామని పొడిపిండే యాడ్ చేస్తున్నాను నేను. తడిపిండితో అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి తాలికలు అయితే. అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తడిపిండి అయితే మనం బియ్యము నానబెట్టుకొని కొంచెం సేపు డ్రైన్ చేసుకున్న తర్వాత పొడి కొట్టేసుకోవడమే. అలా తడిపిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి, పిండి జల్లించుకొని. చూసారు కదా, ఇదైతే పొడిపిండి అండి. నేను మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం చక్కగా దగ్గరికి కలుపుకుంటానండి. కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత చపాతీ పిండిలాగా దగ్గరికి కలుపుకుంటాను. మొత్తము ఒక ముద్దలా అయ్యే వరకు మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిపోయిన తర్వాత అయితే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ తాలికలు ఇలా మనం చేసుకున్నామంటే విడిపోతాయండి. అందుకనే మీరు కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే అస్సలు విడిపోవండి. చూడండి ఒకసారి. నేనైతే ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను అంతే. చూడండి, అది గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను నేను ఒక 2 స్పూన్స్ వరకు. తాలికలు విడిపోకుండా ఉండాలంటే ఇలా గోధుమ పిండి యాడ్ చేసి చేసుకోండి, అస్సలు విడిపోవు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చక్కగా వచ్చినాయని. చూసారు కదా, నేను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా తాలికలు అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఇలా బోర్డు మీదే చేసుకుంటున్నానండి, వెజిటేబుల్ బోర్డు మీదే. మీకు జంతికలు గిద్దు ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటున్నానండి. దాంతో అయితే ఇంకా సన్నగా వస్తాయి. అది డైరెక్ట్గా అయితే మనం పాలలో వేసేసుకోవచ్చు. నేను ఇలా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఇలా.
నాకు ఏ సైజులో కావాలో అంతవరకే వేసుకుంటున్నాను నేను. ఇంకా పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటాయని ఇంకా చిన్నవి చేద్దాం అనుకున్నాను, కానీ మరి అంత చిన్నవి అయితే బాగోవు అని చెప్పి నేనైతే ఈ సైజ్ చేశానండి. చూసారు కదా, అంత పెద్ద సైజ్ చేసినవి నేను 2 ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్నవి అయితే పిల్లలు తినడానికి బాగుంటుందని చెప్పి కొంచెం చిన్నగా చేసుకున్నాను. చూసారు కదా, మనకి ఎంత పెద్దవి కావాలంటే అంత బాగా వస్తాయి. గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. కొంచెం గోధుమ పిండి వేసుకుంటే అసలు విరగకుండా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేనైతే ఒక 1/2 లీటర్ వరకు ఫ్యాట్ మిల్కే తీసుకున్నానండి నేను. ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది తాలికలు కూడా. ఇప్పుడు నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయినా కానీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ముందే సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నాకు బాగా బాయిల్ అయిపోతున్నాయి. చూసారు కదా పైకి ఎలా వచ్చినాయో సగ్గుబియ్యం అంతా. మొత్తం బాగా కుక్ అయిపోయినాయి. సగ్గుబియ్యం ముందే నానబెట్టుకోవడం వల్ల ఇలా చక్కగా పైకి వస్తాయండి సగ్గుబియ్యం కూడా. ఇప్పుడు కొంచెం మన వరిపిండి ముద్ద ఉంది కదా, ఆ వరిపిండి ముద్దనే కొంచెం పక్కన పెట్టుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. అలా వాటర్లో వేసుకొని పెట్టుకోవడం వల్ల తాలికలు కొంచెం పలచగా లేకుండా చిక్కగా అవడానికి ఆ వరిపిండి వేసుకుంటారండి. అంత చిక్కగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది తాలికలు కూడా. చూసారు కదా, సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇలా మనం తాలికలు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలికలన్నీ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. తాలికలు అయితే యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత అసలు మనం స్పూన్ పెట్టకూడదు. ఒక 2 మినిట్స్ అయినా వాటిని అలా వదిలేయాలి. అప్పుడే మనం కలిపేసామంటే కనుక విరిగిపోతాయి. అందుకనే అస్సలు కలపకూడదండి. ఇదిగో చూసారా, వాటంతట అవే పైకి లేస్తాయి, ఫ్లోట్ అవుతాయి అన్నమాట. అప్పుడు వరకు మనం అయితే అస్సలు స్పూన్ పెట్టుకోకూడదండి. చూసారు కదా, ఇగో అన్నీ నేను వేసినవన్నీ అలా పైకి వచ్చినాయి చక్కగా. చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చూస్తే ఇలా తెలిసిపోతుంది మనకి. చాలా గట్టిగా అవుతాయండి ఉడికిపోతే. తాలికలు అయితే అలా ఉడికిపోయినాయి మొత్తం కూడా చక్కగా. ఇప్పుడు నేను వరిపిండి పొడి యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్లో కలుపుకున్నది ఉంది కదా, థిక్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. బాగా చిక్కగా తినేవాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇది ఆరిన తర్వాత ఇంకా బాగా చిక్కబడిపోతుంది. అందుకని నేను కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించేసుకుంటున్నానండి. కొంచెం చిక్కబడే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే మరి బాగా చిక్కబడే వరకు అయితే ఉంచుకోవట్లేదు. చల్లారిపోయిన తర్వాత ఇంకా బాగా చిక్కగా అయిపోతుంది. అందుకని నేను కొంచెం చిక్కబడిన తర్వాత అయితే దించేసుకుంటాను. కొంచెం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుందని వేసుకుంటున్నాను నేను. చూసారు కదా, నేను ఇప్పుడు తురుము పెట్టుకున్న బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాలు విరిగిపోతాయి. అందుకని కొంచెం చల్లారిపోయిన తర్వాత వేసుకోండి. ఇప్పుడైతే నేను వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది ఆరిపోయిన తర్వాత చిక్కబడిపోతుందండి. అందుకని నేను కొంచెం పలుచగానే దించుకున్నాను. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కొంచెం ఆ ముద్ద రైస్ ఫ్లోర్ ముద్ద ఉంది కదా, మనం ఫస్ట్ రెడీ చేసుకున్నది తాలికలకి, దాంట్లో వాటర్ ఎక్కువ పోసుకొని యాడ్ చేసుకున్నారంటే బాగా చిక్కబడిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా తాలికలు చక్కగా విరగకుండా ఎంతో బాగా చేసుకుని తాలికలు అయితే రెడీ అయిపోయింది.